నామానికి వందనాలు స్తోత్రం కలుగునుగాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలకి, స్థానియ సంఘ కాపాడికి, అలాగా రాయగడ నుంచి వచ్చిన దేవుని పిల్లలకి, పూణేరు నుంచి వచ్చిన దేవుని పిల్లలకి, అందరికీ యేసు వారసుకుల దేవుడు వాక్యం వినని అందరికీ యేసు వందనాలు. దేవుడు అందరికీ దీవించుగాక. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యం చదివి మనము ముందుకు కొనసాగాలి. అదే మనము అక్కడ నుండి నేర్చుకున్నారండి. ప్రగతి సంబంధి అయిన మనుష్యుడు, ప్రగతి సంబంధమైన మనుషుడు. దీని ముందుకు మనం నేర్చిన మనుషుడు ఎవరండి? మొదటి మనుషుడు ఏమండి? కొత్త నిబంధనలో 10 మందిలో మనుషుల గురించి రాయింది. అదే మనం నేర్చుకున్నాం. అది మొదటి మనుషుడు ఆదాము. ఇప్పుడు 2వ మనుషుల గురించి మనం నేర్చుకున్నారంటే ప్రగతి సంబంధి అయిన మనుషుడు. స్తోత్రం. ఆ మనుషుల గురించి కొన్ని మాట మీకు చెప్తున్నారండి. స్తోత్రం. మొట్టమొదటి ఆ మనుషుడి ప్రగతి సంబంధమైన మనుషుడికి లక్షణం ఏమిటండి? లక్షణం. ఆ ప్రగతి సంబంధమైన మనుషుడికి ఎలాగ తెలుసు, అది ఎలాగా తెలియాలి అని బైబిల్ నుంచి కొన్ని ఉదాహరణలు నీకు చెప్పి మాట ముగిస్తున్నారు. మొదటి మాట యూదా పత్రిక 19వ వాక్యం చూడండి. యూదా పత్రిక 19వ వాక్యం. ప్రకటన గ్రంథం దగ్గరే అండి. These are the one who are agitators, causing division, worldly minded, secular, unspiritual, carnal, merely sensual, unsaved, devoid of faith. ఆ మనుషుల గురించి రాయబడింది ఏమంటే ఆత్మ లేని మనుషుడు. అవునా? అట్టి వారు ప్రకృతి సంబంధులను, ఆత్మ లేని వారిని. మొదటి ఆ మనుషునికి ఎలాగ తెలుసు? ఆత్మ లేని మనుషుడు. ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడుగుతున్నారు, అయ్యారు ఆత్మ లేని మనిషి ఎలాగ బ్రతుకుతారు? అందరికి ఆత్మ ఉన్న కాబట్టి ఏమవుతున్నారు? బ్రతుకుతున్నారు. కానీ ఇక్కడ రాయబడింది ఏమనగా దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ లేని మనుషుడు. ఏమండి? దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ లేని మనుషుడు. అటువంటి వాడికి ఏం చెప్తున్నారు? ప్రకృతి సంబంధమైన మనుషుడు. నేను చెప్పిన మళ్ళీ చెప్తున్నారు, అది తెలుసుకోండి. ఆత్మ లేని మనుషుడు అంటే ఆ పరిశుద్ధాత్మ లేని మనుషుడు. అంటే తనలో పరిశుద్ధాత్మ క్రియ చేయదు. ఆ వ్యక్తి ఏం చేయలేదు? పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేయలేదు. అది కంటే మొదటి చదివినప్పుడు నీళ్ళ మీద దేవుడు ఆత్మ అల్లాడలేదు. కానీ ప్రగతి సంబంధమైన మనిషిని దేవుడు ఆత్మ ఏం పని చేయదు. ఎంత మొదలు ప్రకృతి సంబంధమైన మనిషిలో పరిశుద్ధాత్మ ఏం పని చేయదు, పని చేయదు. ఇంకా రోమా పత్రికలు పడుకున్నారండి. రోమా పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం కూడా చదవండి. రోమా పత్రిక 8వ అధ్యాయం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని, దేవుడు ఆత్మ నీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని, శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు ఆత్మ లేని వాడు అయితే ఆయన వాడు, అంటే దేవుని ఉన్నవాడు కాదు. ఎవరు? ప్రగతి సంబంధమైన మనుషుడికి ఆత్మ లేదు కాబట్టి ఆ దేవుడు మనుషుడు కాదు. ఇది ఆ మనుషుడు ఎవరండి? దేవుని మనిషి కాకపోతే ఇంకెవడో మనిషి. అయితే మనుషుడు దేవుని మనిషి కాకపోతే ఇంకెవడు మనిషి? సైతాన్ కూడా మనిషే. దేవుని పార్టీలో లేకపోతే సాతాన్ పార్టీలో, ఏదైనా ఒక పార్టీలో ఉంటాం. హల్లెలూయా. దేవుడు ఆత్మ ఉంటే
ఆత్మ చెప్పినట్టుగా నడుస్తుంది, ఆత్మ మాట్లాడినట్టుగా ప్రవర్తిస్తుంది. ఇప్పుడు దేవుడు ఆత్మ లేకపోతే ఎవరి మాట చెప్పినట్టుగా నడుస్తున్నారు? సైతాన్ గారు చెప్పింది, ఆయనే అడిగి బాస్. నీ గాడ్ ఫాదర్ సాతాన్. గాడ్ ఫాదర్ అంటే అర్థమైందా? నిన్ను పుత్రత్వంలో నడిచిన తండ్రి, నడిపించిన తండ్రి సాతాన్. అదెవరు? సాతాను. భయం వచ్చేస్తుంది చెప్పలేదు. సాతాను ఇన్ని కొన్ని మాట కిందకి వచ్చినప్పుడు తెలిసింది. ప్రకృతి సంబంధమైన మనుషుడు, ఆత్మ లేని వాడు. అటువంటి వాడిలో దేవుడి ఆత్మ నివసించలేదు. దేవుడి ఆత్మ నివసించలేకపోతే ఆ స్థలంలో ఎవరో వచ్చి నివసించుచున్నారు. ప్రగతి సంబంధమైన మనుషునికి దేవునితో ఏం లేదు, ఏ సంబంధం లేదు. అటువంటి వాడు దేవుడి ఆత్మ నివసించలేదట. ప్రియులారా, దేవుడి ఆత్మ మనలోని నివసించుంటే మన దేవుని సంబంధి. దేవుడి ఆత్మ నీలో లేకపోతే నీ ఎవరి సంబంధిలు? సాతాను సంబంధిలు. అటు వాడికి చెప్పిన పేరు ప్రగతి సంబంధమైన మనిషి. స్తోత్రం. రెండవదే ఆ మనిషికి తెలియడానికి స్తోత్రం. ఆ రామపత్రిక మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నది. అంటే ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుడు బోధ అంగీకరించడు అను కదా. అందరికి అమ్మ నాన్న భార్య చెప్పిన మాట ఎవరి మాట వింటారు? సాతాను మాట. పాస్టర్ గారు చెప్పిన మాట వింటారు, భార్య చెప్పిన మాట వింటారు, అమ్మ చెప్పిన మాట నేను ఎవరి బట్టి చెప్పిన మాట? ఈ రోజు ఏదో ఉందరా? హలో, అందరు ఇక్కడ ఉన్నారు కదా? ప్రగతి సంబంధమైన మనుషులు దేవుడు మాట బోధ వినడు. ఎవరి మాట కూడా దేవుని మాట వినలేకపోతే ఇంకెవడు మాట వినడు. ఆ దేవుడి మాట అతనికి వెళ్తాను. అందుకే భార్య అమ్మ చెప్పిన మాట వెళ్తాను, ఊరు వాళ్ళు చెప్పినంత మంచితనమే. మంచితనమే. నిన్ను ఎలాగ పిలవాలంటే నాకు తెలియదు. ప్రకృతి సంబంధమైన మంచి. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుడు బోధ, దేవుడు బోధ మీనది. దేవుని మాట దేవుని బోధ వారేం చేయను, అంగీకరించను. గడిగడిగిన దేవుడు నీకు బోధ ఇచ్చారు. దేవుడు మాట్లాడింది, నాయనా ఈ చెయ్యన పని కరెక్ట్ కాదు, ఇలాగ చెయ్యకూడదని చాలా టైంని దేవుడు నీతో వాదించారు. కానీ నీ మాటకి ఏం చేయలేదు, నీ లోపడలేదు. ఆదికాండంలోకి రండి, 6వ అధ్యాయంలోకి రండి. 6వ అధ్యాయం ఆదికాండం 6వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. ఆదికాండం. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎప్పుడునూ వాదించదు, ఎల్లప్పుడూ వాదించదు. నా ఆత్మ అంటే ఆత్మ అంటే దేవుడు ఎల్లప్పుడూ వాదించను, నిన్ను బోధించను. అవునండి, ఇదే. హలో, మన ఒరిస్సాలో అయితే మీకు ఆంధ్రాకి పరిచయం లేదు. అక్కడ పొలం దున్నుతున్నారు, పొలం మీద కూడా దున్నుతున్నారు. పొలం దున్నడానికి ఎద్దులకి తీసుకొని ఏం చేసుకున్నారు, పొలము దున్నిస్తున్నప్పుడు ఆ వెనక ఉన్న మనిషిని ఏం చేయాలి, ఇలా తిరగాలంటే ఈ పశువులు అంటే ఎద్దులు తిరగాలంటే ఇక్కడ చెప్తే ఏమవుతుంది, మన ఈ ఎద్దులు మాత్రం తిరుగు. ఎద్దులకి సౌండ్ వింటే తిరుగుతుంది. 2 గాలి నడిచిన ఎద్దులు మాత్రము ఎన్ని శబ్దాలు విన్నా తిరగవు. దేవుని శబ్దాలు వింటే తిరగవు. నీ ప్రకృతి సంబంధమైన మనిషి. అవునండి,
చెప్తున్నానండి, ఆ పశువులకు ఒకసారి నేర్పిస్తారు తరి, అవును కదా. అంటే తిరిగిపోద్ది. అది మేకలు కానీ, గొర్రెలు కానీ, గొర్రె కానీ, మందలు ఏదేనికైనా ఏదికైనా ఒకసారి నేర్పిస్తారు. మనం ఈ రోజు బండి తోలుకొని, మనం అజిత్ బండి తోలుకొని వచ్చినప్పుడు ఎద్దుల బండి ఇలా వెళ్ళిపోతున్నారండి ఇసుక తీసుకొని. మన బండి వచ్చినప్పుడు సైడ్ ఇవ్వడానికి ఆడేది ఎందుకు చెప్పినాడు, ఏం చేశారు? అప్పుడు ఎద్దులు సైడ్ అయిపోయి, ఈ ఎద్దులు మాత్రం ఎందుకు సైడ్ ఇవ్వలేదు? మనిషి ఎద్దులు మాత్రం సైడ్. ఈ ఎద్దులు అంటే మనిషి ఎద్దులే. భార్య కానీ భార్య కానీ అమ్మ కానీ సంఘ కాపారి అని చెప్పినా కానీ ఈ ఎద్దులే వింటున్నారండి. ఆదుకోవాలన్న జంతువులు మాత్రం విని తిరిగిపోతున్నాయి కానీ తిరిగిపోతు మాత్రము. ఎలాంటి ఎంత ఘోరమైన ప్రకృతి సంబంధమైన మనిషి, ప్రకృతి సంబంధమైన మనిషి అంటే ఇలానండి. మాకు ఇంత గట్టిగా చెప్తున్నా, నేను ఎలాగ చెప్పాలంటే తిరగాలి కదా, నేను తిరగాలండి కదా, నీ తిరగాలంటే గట్టిగా సౌండ్ దగ్గరగా చెప్తే తిరుగుతుంది. పశువులు తిరిగేటాడు మన పశువులు మాత్రమే సౌండ్ వింటుంటే ఆ తిరిగిపోతాడు. కానీ మనిషిని మాత్రము దేవుడు ఆత్మ ఎల్లప్పుడు వాదించను. ఆయన స్వరము నీకు వినిపించును. ఆ స్వరం వినిపించినప్పుడు నీ తిరిగి రా సోదరా, తిరిగి రా సహోదరి. ఎందుకు సంఘ కుటుంబంలో ఉన్న పిల్లలు తిరిగి రాదని నాకు తెలియదండి. ప్రకృతి సంబంధం అంటే ప్రకృతి సంబంధమైన వాడు అంటే ఆయనకి ఆ ప్రకృతిలో ఉన్న స్వభావం ఏదైనా వస్తే తిరుగుతుంది. ప్రకృతిక స్వభావాలు ఏమైనా వస్తాయి. ప్రకృతి కోతి ఇప్పుడు మా చెట్టు ఎక్కడానికి ఆయన ప్రకృతి సంబంధం ఎప్పుడు ఆయనకు పని చెట్టు ఎక్కడం, చెట్టు ఎక్కడం ఆయన స్వభావం. అది ఆకాశంలో పక్షిరాజు నుండి చూడండి, ఆయన స్వభావం అంటే పైకి ఎగురుతుంది కానీ ఆహారం కోసం మాత్రం ఎక్కడికి వస్తుంది. మనుషుడు మాత్రం ఎందుకు ఆ స్వభావం మార్చుకోవట్లేదు, స్వభావం ఏం చేయలేదు, మార్చుకోవట్లేదు. మార్చుకోవడానికే నీ మారు మనసు ముందు బాప్తిజం ముడిగిన తర్వాత మళ్ళీ ప్రకృతి సంబంధమే. ఆ ప్రకృతి సంబంధం పందిలాగా బురద చూస్తే మళ్ళీ పన్నీకి ఎన్నిసార్లు అడిగితే బురద కనబడతాయి చాలు. మీరు అనుకున్నాను ఎర్ర సముద్రం పనికి వేరొక తేడా ఉంది. అడిగి ఆదివారం కడిగేసి పంపిస్తాను, మళ్ళీ సోమవారం ఎక్కడికి వెళ్తుంది? హలో, నీ ప్రకృతి సంబంధమైన మనుష్యుడు స్తోత్రం కలిగి అంటే వాడు దేవుడు స్వరము వినిపించలేదు. నోహాలు ఏం చేశారు? సముద్రంలో వర్షం పడబోతున్నారని 120 సంవత్సరం ఏం చేశారు? ప్రకటించారు. భూమి అంతా తిరిగి ప్రకటించారు మొత్తం మనిషికి. అప్పుడు ఆనాడు దాదాపు 10 లక్షల ప్రజలు. ఎన్ని లక్షలు ఉంది? ఈ 10 లక్షల ప్రజలకి ఏం చెప్పారు? తిరుగురా తిరుగురా, వర్షం పడుతున్నారు, మీరందరూ ఓడ మీద తిరిగి రావాలి. ఎక్కువ మంది చెప్పారు కానీ ఎవరు కూడా ఏం చేయలేదు, పట్టించుకోలేదు. ఎందుకు అంటే ఈ ప్రకృతి సంబంధమైన మనుషులకి దేవుని మాటలో ఆత్మలు చేసి వెళ్ళి చెప్తే నైనా తిరగడా అంటే ఆయనకి అది వెర్రితనం లాగే ఉందా? నాగా చెప్పినప్పుడు పిల్లలు ఈ ముసలయ్యకి వేరే పని లేదు, అందుకని ఏం చెయ్యాలి? ఆ తల ఆయన వేడి తగ్గిపోవడానికి ఏం చేయాలి? ఏ నూనె పెట్టాలి? నవరత్న తైలము, ముందు తలము తల మీద వేసుకుంటే కొంచెం చాలా వస్తాడట. టండా టండా కూల్ కూల్, టండా టండా కోల్డ్ కోల్డ్ అట. ఎందుకు ఆడవేదనంగా కనిపించారండి? అప్పుడు వరకు ఆకాశం నుండి వర్షం ఏం చేయలేదు, కురవలేదు. అప్పుడు భూమి నుండి మంచి పైకి వచ్చి భూమికి ఏం చేస్తున్నారు? నడిపించేది, కనిపిస్తున్నారు. దాన్ని బట్టి ఇది
ఈ మాట వారికి ఏమవుతుంది? వెరితనంగా అనిపించింది. అది ప్రకృతి సంబంధమైన మనిషిని కలగా, ఆత్మ సంబంధమైన మనిషికి చెప్తే దేవుడు సముద్రం వర్షం వస్తామని చెప్తే వారు మాట వింటాం. ఆత్మ ఉంది కాబట్టి. ఈ ఆత్మ లేని మనిషినికి ఎన్ని చెప్పిన ఎన్ని దేవుని మాటలు చెప్పినా గానీ వెర్రితనమే. అర్థమవుతుందన్నమాట. ఓ లార్డ్, మాట్లాడాలి. స్తోత్రం. ఆయనకి ఎందుకు వెర్రితనంగా ఉండడానికి కారణం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2-3 వాక్యం చదవండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2-3. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించి శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనస్సు ఒక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడప వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. వాయు సంబంధమైన అధిపతి అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించిన శక్తి ఏది? వాయుమండలమైన శక్తి. ప్రిన్స్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ఎయిర్. ప్రిన్స్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ఎయిర్. ప్రిన్స్ అంటే ఆకాశ మండల రాజుడు చెప్పినట్టుగా నీ నడుస్తున్నారు. నీ దేవుడి బోధ వినలేకపోతే, నీ భార్య భర్త అమ్మ మాట, నీ సంఘ కాపారి మాట వినలేకపోతే నిన్ను బోధించడానికి ఈ భూమిలో ఉన్నవాడు కాదు, సరిపోడు. వాయు సంబంధమైన వాడే సరిపోయేది. సాతాను గడే అది కరెక్ట్ అన్నమాట. ఇంకెవరు నడిపించినా నడవట్లేదంటే ఆయన నడిపించాలి. మరి ఈ భూమి ఉన్న మనుషులు, నీ అమ్మ చెప్పారు, నీ భార్య చెప్పారు, సంఘ కాపారి చెప్పారు, నీ ఏం చేయదు, ఏం లేదు. అప్పుడు ఏం చేయడు. ఈ భూమిలో ఉన్న వారిని వినలేదు. అప్పుడు వీరికి ఇంకా విన్నారంటే వాయుమండల సంబంధమైన అధిపతికి అనుసరించి నడిచిన వాడు ఎవరు? ఈ ప్రకృతి సంబంధించిన వాడు. భూమిలో ఉన్న అమ్మ నాన్న, లేకపోతే భార్య భర్త, లేకపోతే పాత్ర గారు చెప్పిన మాట అనుసరించలేకపోతే, అనుసరించలేని వాడికి ఇంకొక మాట ఏం చేస్తున్నారు? ఖచ్చితంగా అనుసరించి నడుస్తున్నారు. ఏదో ఒక మనుషుడు. అది ఎవరంటే ఈ రాత్రి తెలుసుకో. 2 వ్యక్తికి నేను పరిచయం చేస్తున్నాను. ఒకటి దేవుడు ఆత్మ చెప్పిన మాట, 2 సాతాను చెప్పిన మాట. 2 మనిషిని ఏం చేసిన అనుసరించి నడుచుకున్నారండి. దేవుడికి స్తోత్రం కలిగిన. ఏ గుంపులో మీరున్నారు మీరే వివేచించండి. అదే 2 పీతరు 3వ అధ్యాయము 3-7 వరకు చదవండి. మెల్లమెల్ల చదవండి. అంత్యదినములలో అపహాసకులు అపహాసించి వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు. అంత్యదినములు అంటే ఇప్పుడు చివరి దినములో అపహాసకులు ఈ ప్రకృతి సంబంధమైన మనుషులు ఈ బోధ వినినప్పుడు ఏమవుతున్నారు? అపహసించుతాడు. ఓహో దేవుడు చేస్తా, ఇప్పుడు చేస్తాడు, చూద్దాం. ఇప్పుడు చేస్తా. అరే నీకే మొన్న చెప్పారు కదా, నువ్వుకే చెప్తున్నారు. దేవుడు ఇప్పుడు చేస్తా. అవునా? నీ అపహాసి అన్నా, నీ ప్రకృతి సంబంధమైన మనుషులు. ఈరోజు దేవుడు ఆత్మ నివాసించలేదురా. నీటిని ముడిగింది, అది కరెక్టే. అపహాసం ఇంకా ఆగలేదు, అపహాసం ఇంకా మారలేదు. వేరే శక్తితో నేను ఏం చెప్తున్నాను? అపహసించేస్తున్నాం, నడుస్తున్నారు. స్తోత్రం. తర్వాత చదవమ్మా. ఎలాగ నడుస్తున్నారు? హ్యూమన్ డిజైర్, స్వర్గీయ దురాశ. ఏ ఆశ అండి? ఏదండి? అంటే ఒకసారి అది ఎటువంటి దురాశ అండి? అంటే
అది చెప్పాలి. సొంత సొంత ఒక ఆశ ఉంది, దానికి దురాశ అని, సొంత దురాశ. ఎందుకు ఈ మాట విన్నారు? ఆడికి నచ్చినట్టు ఆడికి చేస్తున్నాడు. సొంత ఒక అదేదో ఉంది నీళ్ళు, కాకరకాయ ఎన్నిసార్లు నీటిలో ముడిగినా కానీ పోగాలంటే కాసేపు సమయం ఉప్పు వేసి ఉప్పు ఒక అరగంటలు ఉప్పు వేసి అలా ఉంచితే దాంట్లో ఉన్న నీరు బయటికి వస్తే నేను ఈ రోజు సరిగా ఉప్పు వేసి పంపిస్తాను. అలాగైనా నీ ప్రకృతి ఉప్పేసి నీలో ఉన్న చేదు బయటికి తీసుకొని తర్వాత నిన్ను పంపిస్తాను. గంటన్నరా నేను ఇక్కడ కూర్చి ఉప్పేసి ఆ చేదు బయటికి రావాలి. వచ్చినప్పుడు ప్రకృతి సంబంధమైన మనిషి వచ్చినప్పుడు ప్రకృతి సంబంధమైన మనిషి వెళ్ళినప్పుడు ఆత్మ సంబంధమైన ఎప్పుడు మాట విన్నప్పుడు నీకు అర్థం. స్వర్గీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను కూర్చున్న వాగ్దానం ఏమాయను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభం ఉన్నట్టే నిలిచి ఉన్నదే అది చెప్పుదురని. ఏం చెప్తున్నారండి? అంటే పితరులు ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని మామూలే. తాతగారు గట్టిపోయారు, అలాగే ఉన్నాం, అన్ని మామూలుగానే ఉంది. నిద్రించినది మొదలుకొని సమస్తము సృష్టి ఆరంభం నుండి నిలిచి ఉన్నదని చెప్పుదురని. అంటే సృష్టి ఎలా ఉంది అలాగే ఉన్నది. ఇప్పుడు కూడా యేసు వచ్చినారు ఈ పాత్రలందరూ చెప్పుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు వరకు ఏంటి జరగలే, సృష్టిలో ఏ మార్పులు జరగలేదు, వీళ్ళు రాలే అని అపహాసం. ప్రకృతి సంబంధాలు ఎప్పుడు ఇలాగా చెప్పుకోలేదు, అపహసించుతూనే ఉంటారు. ఆయన ఈ రాత్రి నొక్కలు ఈ నొక్కలు ఫోన్ ఈ నొక్కి నొక్కి పిక్చర్ ఆ నొక్కి నొక్కు సినిమా సీరియల్ జీవితం పాడు చేయకుండా నేను చెప్పినట్టే ఛానల్ చూడండి. ఏంటండి, అమెరికాలో ఒక శాస్త్రజ్ఞుడు ఉన్న చోట ఒక స్థలం ఉంది, ఒక పేరు ఉంది తెలుసా? ఆకాశంలోని అంతరిక్షంలో అన్ని చదువుకున్నాను. అదే అంటే ఏంటది? అంతరిక్షాన్ని గురించి చదివే చోటు. ఆ చెప్పిన మాటగా ఏది నెట్ ఉందండి, అది చదివి చూస్తే నీకు అర్థమవుతుందా? నాసా 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 ఏంటండి? ఆశ కాదు, నాసా. ఆశ అని చెప్పారు, ఆశ గురించి దొరుకుతుంది. నాస అని నీ కొట్టి చూడు, ఆడు చెప్పినట్టుగా చెప్పినది మాట వినితే నీకు మారు మనసు వస్తుంది. స్తోత్రం కలిగి 265 రాజ్యం ఉంది, 200 రాజ్యం, 6050 భాష ఉంది, 6050 భాషలు ఉంది, 50 భాషలు 3000 భాషలకి బైబిల్ ట్రాన్స్లేట్ చేశారు. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుడు మాట బోధకి అంగీకరించలేదని దేవుడు వాక్యములు చెప్పుతున్నారు. ఎందుకు వారు అంగీకరించలేదు? ఆ సృష్టి ఎలా ఉందో అలాగే ఉన్నారండి. దేవుడికి దాన్ని బట్టి వారు ఏం చేయలేదు, అంగీకరించడా. ప్రకృతి సంబంధమైన మనుషుడా ఆకాశం చూడు, ఆకాశం చూస్తే నీకు తెలుసు దేవుడు ఉన్నారా లేదా అని. రోమాపత్రిక 1:20 వాక్యం చూడండి. రోమాపత్రిక 1:20 వాక్యం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. తేటపడుచున్నారండి. ఒకసారి చెప్పండి. ఆయన అదృశ్య లక్షణములు, ఆయన దేవుడు అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తి, దైవత్వము, జగత్తును ఉత్పత్తి
బట్టి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను సృష్టింపబడిన వస్తువును ఆలోచించుట వలన తేటపడుచుచున్నారు. దేవుడి శక్తి, దేవుడి దివ్యత్వము, ఇదన్నీ ఈ శక్తింపబడిన వస్తువుకి చూసుకుంటే దేవుడి శక్తి, ఆయన దివ్యత్వము, ఇదన్నీ మీకు తెలిసిపోతుంది. ఆకాశములున్న నక్షత్రం, ఆకాశములున్న గ్రహం మొత్తం ఏం చేస్తున్నారు? తిరుగుతున్నారు కదా. మీరు ఇక్కడ ఏంటి వైజాగ్ వరకు ప్రయాణం చేయండి. రోడ్డులో వెళ్ళిన ప్రయాణం అవుతుంది. ఎన్ని బండి వెనక కాదు, ఎన్ని బండి ఏమైంది? పైకి అయింది, పడి గుద్దిసి అదేమైంది? పల్టీ అయిపోయింది, పైకి అయిపోయింది. కానీ మీ ఆరాధనలు చూడండి, ఏ నక్షత్రాలు కూడా ఏమవ్వలేదు. తిరుగుతున్నారా? గ్రహమంది తిరుగుతున్నారా? ఒక్క గ్రహం ఒక్కొక్క గ్రహంతో ఏమవ్వలేదు. కుటుంబాలకు ఎందుకంటే దేవుడి దివ్య శక్తి ఆ సృష్టిగా మొదలుకొని మనకి తేటగా తెలియపరుచున్నారు. ఆ సృష్టికి చూస్తుంటే నీకు అర్థం అవుతుందా? దేవుడి శక్తి, దివ్యత్వము, దైవత్వము, ఇవన్నీ తెలిసిపోతుంది. ఎక్కడ ఎక్కడ చూడాలి? అది ఎప్పుడు చూడండి. అక్కడ చూడడానికి నేరం సమయం సెల్లే అయిపోయింది. ఎప్పుడు పైకి చూస్తుంటారంటే మన ఊర్లో రాయగడలు ఎవడైనా రాయి వేయాల. అక్కడ ఈ పంది ఉందండి. పందికి బట్టి 4 కాళ్ళు కట్టి తానా కాలు లోపలికి ఒక కర్ర వేసినప్పుడు కావిడి మీద వేసినప్పుడు పైకి చూస్తాడు. దాని వరకు ఏం చేయదు. కూడా ఎవరో మొయ్యాలి కావిడి మీద. ఎప్పుడైనా మోయినప్పుడు పైకి దేవుడు ఉన్నారని దేవుడి శక్తి తెలిసిపోతుంది. తెలియాలంటే ఆకాశములు చూడరా, సూర్య చంద్ర నక్షత్రాలకు చూడండి. హలో, సూర్య చంద్ర సూర్యుడు కొన్ని సంవత్సరాల క్రితము ఏమాయితున్న చీకటిగా మారిపోతుంది. ఏమవుతున్నారు? అది నేను చెప్తున్నా. నాస చెప్పింది. నాస హలో, నీకు అర్థమవుతుంది. ఇది 19 కీర్తన మొదటి వదిలి చూడండి. 19 కీర్తన మొదటి వదిలి చూడండి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఆకాశములు దేవుని మహిమను వివరించును. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచును. ఆకాశం ఏం చెప్తున్నారండి? ఆయన చేతి పనిని. ఆకాశము దేవుడి మహిమను వర్ణిస్తాను. ఆకాశము చూడినప్పుడు ఎంత అందంగా ఉన్నారు. అది చూసినప్పుడు నీకు తెలియాలి, ఇది లెక్కలేదు. ఒక దైవ శక్తి ఉంది కాబట్టి చాలా అందంగా కనిపిస్తున్నా అని వివరిస్తుంది. తర్వాత చెప్పుతుందన్నమాట. అంతరిక్షము ఆయన చేతి పని అని ప్రచురపరుచుచున్నది. అంతరిక్షం ఎలా తెలుసు? దానికి ఏం చెప్తున్నారు? ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ కొంచెం ఎక్కువ అయితే ముక్కు నుంచి చచ్చిపోతారు, తక్కువ అయితే అది చచ్చిపోతాం. అయ్యో, నీకు అర్థం అవ్వలేదు. కరెంటు బిల్లు వచ్చినట్టుగా నీకు బిల్లు వచ్చింది అనుకో, దానికి ఊపిరికి కరెంటు బిల్లు వచ్చినట్టుగా వచ్చింది అనుకో, కిడ్నీ అమ్మేస్తే సరిపోదు, చాలదు డబ్బులు. అంతరిక్షంలో చూడు సోదరుడు, అంతరిక్షంలో చూసినప్పుడు కరెక్ట్ ఆక్సిజన్ దేవుడు ఏం చేయదు, శక్తి వేసి ఉంచారు. సోదరు, ఇది ఎక్కువ లేదు, కరెక్ట్ గా ఉంది కాబట్టి మనం అందరూ ఏం చేస్తున్నారు? ఆక్సిజన్ తీసుకున్నారు. దేవునికి సోదరు, ఇది తక్కువ అయిపోతే నాసయా గ్రంథంలో ఏదైనా సరే 2 తూగయ్యాలి. ఇది రావడానికి అంతరిక్ష చూడరా దేవుడి శక్తి సంబంధమైన మనిషి
దేవుడు స్తోత్రం కలుగును. ఈ ప్రగతి కూడా ఆయన మాటకి రచనపరచును. ఆయన చెప్పినట్టుగా ఈ సూర్య చంద్రుల నక్షత్రము మేఘమన్నీ ఆయన చెప్పినట్టుగా తిరుగుతున్నది. తిరగలేదు అనుకో, ఒక్క క్షణం లోపల భూమిలో మనుషులు కూడా ఉంటూనే ఉంటారు. భూమి ఎలాగా నిలుతున్నారు నీకు ఈసారి భూమి ఎలాగా నిలబడుతున్నారు? ఎలాగ తిరుగుతున్నారు, ఎలాగ నిలబడుతున్నారు? భూమి తిరుగుతున్నా, నీ ఎందుకు తిరగలేదు? అవును, ఎందుకు తిరగలేదనే కారణము ఒకటే. భూమి నుంచి ఇక్కడ రాయి నుంచి ఇక్కడికి లేకపోతే పార్వతి నుంచి ఇక్కడి నుంచి మనగా దుర్గు బండిలు కూర్చి ఉంటాయి. దుర్గు బండిలు కూర్చొని ఎన్ని కారణం ఏంటంటే అది ఆ బండి తిరిగినట్టు నీ ఎందుకు తిరగలేదు? బండే తిరుగుతుంది, నీ తిరగదు. ఆ రీతిగా తిరిగినందుకు ఎప్పుడో చచ్చిపోతాను. ఓకే ఓకే, ఆయన చెప్తున్న ప్రకారం గురుతాకర్షణ శక్తి ఉంది కదా, కాబట్టి అది ఎక్కువ తక్కువ అయిపోతే ఎప్పుడో వెళ్ళిపోవాలి, మనం రూట్ తప్పిపోవాలా. ఇది ఎలాగ ఉంది? 23.5 డిగ్రీ 23.5 డిగ్రీ ఏమైంది? వంగు ఉంది. అది 23.5 24 అనుకో, ఐస్. ఇంకా ఈ సైడ్ కూడా 23కి 24 వచ్చింది అనుకో, వేడైపోతారు. అటు వేడి కాకుండా ఇటు చల్లగా ఎక్కువ వేడి రాదు. ఇటు సైడ్ వేడి రాకుండా ఇటు సైడ్ కుడి పక్క ఐస్ రాకుండా కరెక్ట్ గా దేవుడు నిరూపించాలి. నిలబడిన దేవుడికి గట్టిగా స్తోత్రం చేయాలి. అందుకని ప్రయోగించి చూసి నీ ఏం ఎవరు ప్రకృతి సంబంధాలైన మనుషులా, ప్రగతికి చూసి నీ దేవుడికి తెలియాలి. రెండవది ఏమంటే దేవుడు నీకు హెచ్చరిక చేసిన. దేవుడు ఏం చేసిన? వార్నింగ్. ఏం చేస్తున్నారు? వార్నింగ్. దేవుడు ఏమి ఇస్తున్నారు? వార్నింగ్ అంటే నీకు అర్థమైంది. హెచ్చరిక వచ్చినప్పుడు హెచ్చరిక. ఏంటి హెచ్చరిక? గో స్లో డ్రైవర్. అవునా కదా? బోర్డులు ఉన్నాయి, రోడ్డులో బోర్డు ఉంది స్లో అంటే డ్రైవర్ గారు మెల్లగా వెళ్ళండి, నెమ్మదిగా వెళ్ళిపోలేకపోతే ప్రమాదం జరుగుతున్నారు. ఆ వార్నింగ్ ఇచ్చింది. అదే విధంగా దేవుడు కూడా మనకి ఏమిస్తున్నారు? హెచ్చరిక ఇస్తున్నారు. ఏంటంటే అది 2వ అధ్యాయం 17వ వాక్యం దేవుడు ఇచ్చిన వార్నింగ్ చూడండి. ఆది కాండం 2వ అధ్యాయము 17వ వాక్యం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఏంటండి దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. ఏ వార్నింగ్? మంచి చెడ్డ ఆ వృక్ష ఫలం ఏం చేయకూడదు చెప్పారు. అప్పుడు దేవుడికి ఏముంది? నాలుగు ఉంది, నోరు ఉంది, మాట్లాడని దేవుడు. ఏంటండి? నోరుంది, నాలుగు ఉంది, నోరుంది, నాలుగు ఉంది, మాట్లాడిన దేవుడు. ఎవరో నైనా తినకూడదా? తిన్నది ఏమవుతుంది? చచ్చిపోతావు. కైని తినకూడదని ఆ కైని ప్యాకెట్లు ఏమన్నా రాసింది, అది నీకు తెలియదు కదా, అందుకని తింటున్నారు. అది తెలిసి అదే ఆరాధన చేసేది. ప్యాకెట్లు ఏంటి రాశారు? పొగ తాగరాదు, హానికరం. పొగ అంటే సిగరెట్ ప్రాణానికి హానికరం. తాగడము హానికరం. అది తెలిసి నీ ఎందుకు తాగడం? అంటే ఇది తాగిన వాడు తాగింది. ఈయన తాగలేదు, నేను ముందుకు తాగలేదు. ఈయన్ని కొన్ని తాగినాడు. నేను ఈయన సొంత తయారు చేసి తాగినవాడు. 3x రమ్, 3x అది తయారు చేయడానికి నాకు తెలుసు. చెప్తే మీరే ఒకవేళ అలాగే చేస్తావో ఏమో భయపడి చెప్పలేదు. ఆ రాయగడం చేసిన వార్త గారు
నాటసారం చేయడం నేర్పించారు. అందుకని నేను కూడా ఒకటి ట్రై అందుకే అప్పుడు 21 రోజు నుంచి ఉంచాలి. అది దానికి ఏం కావాలా? బెల్లం కావాలా, ద్రాక్ష రసం కావాలా, అరటిపండు కావాలా, సొంతము కొబ్బరికాయ కావాలి. ఇదన్నీ అన్ని వేసి 21 రోజు అదొక ఉంచితే ఎరుపు కలర్ వస్తుంది. అది ఈ వేలుకొలిగా ముట్టి అగ్నిని ముట్టిస్తే కాలు చెయ్యబాబు ఒరిజినల్ సాధన తాగినవాడని. యేసుక్రీస్తు గురించి వాక్యం వినినప్పుడు తాగదు మానేసి, తాగినది మానేశారు. దేవునికి స్తోత్రం. ఆ మాట హెచ్చరిక మాట వినిన కాబట్టి తిరిగి వచ్చారు. తాగుడు నుంచి తిరిగి వచ్చాను. తెలుగులో తిరిగి రమ్ము సోదరా, తిరిగి రమ్ము సోదరా అని ఒక పాట. ఎన్ని చెప్పినా కానీ దేవుడు నీకేమి ఇస్తున్నారు? అప్పుడప్పుడు హెచ్చరిక. తిన్నదరా, ముట్టదురా, తిన్నదరా, ముట్టదురా, చెయ్యదురా అని నీతోని దేవుడు ఎవరు లేదు, నీ మనస్సాక్షితోని దేవుడు నీతోని హెచ్చరిక మాట్లాడినప్పుడు ఆ స్వరం విని ఆ బోధకి లోపడలేకపోతే నీ ప్రగతి సంబంధమైన మనుషుడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. ఆదికాండము 4:26 వాక్యం చూడండి. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయీను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానము నియమించెననుకొని అతనికి షేతు అని పేరు పెట్టెను. షేతు సమయంలో ఆరాధన స్టార్ట్ చేశాడు. షేతు సమయంలో దేవునికి ఆరాధన. కానీ కాయీనికి దేవుడు మాట్లాడినప్పుడు కూడా ఆ హెచ్చరిక మాట్లాడిన విషయములకి ఏం చేయలేదు, గుర్తింపు ఇవ్వలేదు, పట్టించుకోవాలి. ఆరాధన గురించి గొడవ. అవును కదా, ఇంటిలో కూడా అవును, ఇంట్లో కూడా ఆరాధన గురించే గొడవ. రాత్రికల్లా ఏడు చెప్పవద్దు, నాకు పని ఉంది. ఎవరు చెప్తుంది? భర్త చెప్తాడు. ఆ మట్టి, ఆ ఎర్ర మట్టి అది చెప్తున్నా, నాకు పని ఉంది. ఇప్పుడు ఎర్ర మట్టి పని ఉంది, నీకు పని ఉందరా కనీసం మాట వినలేకపోతే ఏమవుతుంది? మట్టి మట్టి మీద కలిసిపోయి దేవుడి మాట వినాలి, తప్పదు మరి. కాయిని దేవుడి మాట విన్నారు, ఆరాధన గురించి అర్థం తెలిసింది. కాయిని కానీ ఆ మాటకేం చేయలే, గుర్తింపు ఇవ్వలేదు. స్తోత్రం. కానీ ఇంకొక కురుడు చేతు దేవుడి మాటకి లోబడి ఏం చేశారా? ఆరాధన స్టార్ట్ చేశారు. హెచ్చరిక మాట నీ వినలేకపోతే వేరే మనుషులు వింటారు. హలో, వింటాం. ఎందుకంటే దేవుడికి నగరి మీద ప్రేమ ఉన్న కాబట్టి ఎల్లప్పుడు దేవుడు ఆత్మ నీతో ఏం చేయను, ఆత్మ వాదించారు. ఇప్పుడు జోడి పాస్టర్ నీ దగ్గరకి నిలబడి తిరిగి రా సహోదరి, తిరిగి రా, దేవుని వాక్యానుసారంగా తిరిగి రా. మీరందరూ పనిచేసి వచ్చారు కదా, సమయం అయింది. నీ 13 నిమిషాలు నాకుంది, మాట ముగిస్తాను. దేవునికి స్తోత్రం. అప్పుడు కూడా వీడు ఆ మాటకి ఏం చేయలేదు, అంగీకరించలేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏం చేస్తున్నారు? దేవుడు ఏం చేశాడు? ఎబ్రీ పత్రిక 1 అధ్యాయము 1-2 వాక్యం చూడండి. ఎబ్రీ పత్రిక 1 అధ్యాయము 1-2 త్వరగా త్వరగా. నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా తన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. అప్పుడు మాట్లాడారు దేవుడు. ఎవరు వలన? ప్రవక్తల వలన. ఆయన ముందుకు నానా సమయములో దేవుడు మాట్లాడింది. హల్లెలూయా. తర్వాత ఏం చేసింది? ప్రవక్తల వలన మాట్లాడింది, ప్రజలతో మాట్లాడింది. 3 వ్యక్తులతో మాట్లాడి 4 వారు కూడా మాట వినలేదు కాబట్టి కుమారుడు ద్వారా ఏం చేస్తున్నారు?
మాట్లాడారు. కుమారుడు అదే యేసుక్రీస్తు ద్వారా మాట్లాడింది. ఆయనకి ఏం చేశాడు? నీ మాట్లాడింది మంచిది, ఇంకా నీ మాట్లాడుతుంది చెప్పుకోవడానికి సిలువ వేసి చంపలేదు. నీ కుమారుడు ఏం చేశాడు? సైలెంట్ అయింది. ఇప్పుడు కుమారుడికి బదులుగా ఆనంద్ పాస్టర్ గారు, జోడి పాస్టర్ గారు, అజిత్ పాస్టర్ గారు ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నారు. వినడానికి ఇష్టం ఉందా? నీకు వినడానికి ఇష్టం ఉందే? ప్రగతి సంబంధమైన మనుషుల బోధ అంగీకరించను. దేవుడు మాట్లాడింది అంగీకరించలేదు, ప్రజలు మాట్లాడింది అంగీకరించలేదు, ప్రవక్తలు మాట్లాడింది అంగీకరించలేదు, యేసు మాట్లాడింది అంగీకరించలేదు. ఇప్పుడు మనం కూడా ఈ ఊర్లోకి వచ్చి దేవుడు వాక్యం అందించినప్పుడు ఆ మాటకి అంగీకరించిన సహోదరా, దేవుడికి ఎప్పుడు కొత్తగా 2వ అధ్యాయం 4వ వాక్యంలో చదవండి. ఇంత గొప్ప రక్షణను మనకు నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగ తప్పించుకొందుము? అంటే ఇంత గొప్ప రక్షణ గురించి మనము నిర్లక్ష్యం పెట్టుతున్నాను. నీకు గొప్ప విడుదల గురించి, రక్షణ గురించి నీకుతో మాట్లాడినప్పుడు నీ ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేయకూడదు. ఆ మాటకి లోబడాలి, ఆ మాటకి విధేయత కలగాలి, దేవుడు బోధకి విధేయత కలగాలి. ప్రగతి సంబంధమైన మనిషిని మారు మనసు పొందడానికి తాను ఆ బుధుల ద్వారా మాట్లాడింది, ప్రవక్తల ద్వారా మాట్లాడింది, ఇప్పుడు కుమారుడు ద్వారా మాట్లాడింది, ఇప్పుడు దైవదాసుడు వలన నీతో మాట్లాడిన మాటకి నిర్లక్ష్య పెట్టకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడి మాట అంగీకరించరు. దేవుడి మాట ఏంటి? అంగీకరించరు. స్తోత్రం. దేవుడి మాట అంగీకరించలేకపోతే వేరే ఎవరి మాట అంగీకరిస్తున్నారు? సాతాను మాట అంగీకరిస్తున్నారు. సాతాను ఎప్పుడు నీ తోడుగా ఉంది, మన తోడుగా రాదు. ఎందుకు? దేవుడి మాట మనం అంగీకరించింది కాబట్టి. మనం దేవుడి మాట అంగీకరిస్తున్నా కాబట్టి సాతాను రాదు. నీ తోడు ఎప్పుడందుకు వస్తుంది? దేవుడి మాట అంగీకరించలేకపోతే ఆడి మాట విన్నాను కాబట్టి భయ్ 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 అసలు ఆమె చూసిన మిసిరి ఏ తమ్ముడు రమ్మా మన ఇద్దరు కలిసి ప్రకృతి సంబంధమైన మనుషుడు. అందుకని ఆత్మీయుడు ఆత్మీయులతోటి ఏం చేయాలి? ఎవరితో? దేవుడి బిడ్డ దేవుని బిడ్డలతోని, దేవుడి బిడ్డ ఎవరి బిడ్డలతో నడుస్తుంది. ఆడితోనే ఎక్కువ ఫ్రెండ్షిప్. నీ ఎవరితో ఎక్కువ ఫ్రెండ్షిప్ ఉంటే నీ ఆత్మీయుడా ప్రకృతి సంబంధమైన మనుషుడు అని నేను చెప్తాను. దేవుడి బిడ్డలతో ఆ వాసన నీలోనే వస్తుంది. దేవుడి బిడ్డలతో నడిస్తే వస్తుంది. దేవుని బిడ్డలతో నడిచినప్పుడు ఆ వాసన వస్తుంది. అందుకని కుటుంబం ఆడి చెప్పిన కరెక్టే. దేవుడి బిడ్డలతో మాట్లాడిన ఇక్కడ ఇంటికి ఉన్నారు. ఇది బయటికి వెళ్ళి దయ్యం బిడ్డలతో ఇంటికి వచ్చినప్పుడు భూగమ్మ ఇంటికి రెండు శక్తి కాదు, రెండు శక్తి. దేవుడి శక్తి ఈ రెండు కూడా ఎప్పుడు ఏమవుతుంది? పోటీ. ఈ పోటీ మొత్తం వస్తున్నప్పుడు తల్లికి నొప్పి వస్తున్నారు కదా. అవును, ఉదయం మీద 2 పిల్లలు. ఎవరది? 2 నేషన్, 2 పిల్లలు, కమల పిల్లలు ఉన్నారు. ఒకటి ఏసావు, ఒకటి యాకోబు. వీడిద్దరు ఉన్నారు కాబట్టి ఎప్పుడు ఏమవుతున్నారు? రెబెక్కా కడుపులో పోటీ ఆడుకుంటున్నారు. మంచి విశ్వాసి, ఈ ప్రకృతి సంబంధమైన విశ్వాసి ఎప్పుడు నీ ఇంటికి లేదు. అది మా ఇంటి లేదు. మనమందరి ఇద్దరు దేవుని బిడ్డలే కాబట్టి, దేవుని బిడ్డలు ఆయన కాబట్టి ఏం లేదు.
కొన్ని ఇళ్ళల్లో ఎప్పుడు గుద్దులాట్లే. హల్లెలూయా. నీ ఇంటిలో ఉంటే పప్పు ఎక్కువైపోయినా ఉప్పు ఎక్కువైపోయినా గుద్దులాట్లే. మీరందరూ సైలెంట్గా ఉన్నారు కాబట్టి మీరు దేవుడు బిడ్డలని అనుకున్నారు. హల్లెలూయా. నా మాటకి మీరు హల్లెలూయా. ఇంట్లో ఎప్పుడేమవుతుంది? గుద్దులాటే ఫైటింగ్ ఫైటింగ్. ఎందుకంటే రెండు శక్తి నీలో ఉంది. ఉన్నది. హల్లెలూయా. ఒకటి ఆత్మీయుడు, రెండు ప్రకృతి సంబంధమైన మనుష్యుడు. హల్లెలూయా. అది అమ్మే అవ్వచ్చు, నానే అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, ఏదో ఒకటి నీ ఇంట్లో ఉంది. యుద్ధం జరుగుతుంది. హల్లెలూయా. ఈ రోజు యుద్ధం తెలియాలంటే దేవుడి బోధకి నిలబడాలి. లోబడాలి, అంగీకరించాలి. దేవుడి బోధకి నీ ఏం చేయాలి? అంగీకరించిన ఏడుగా ఈ దేవుడి బిడ్డలుగా మారుతుంది. ఆమేన్. ప్రకృతి సంబంధమైన బిడ్డలుగా ఉంటారు. అందుకని నేను మాట కూర్చున్నప్పుడు సంఘ బిడ్డలారా దేవునికి స్తోత్రం కలిగినగా ముగించలేదండి. ఇంకా ఉంది, ఇంకా 2-3 క్లాసులు ఉంది ఈ ప్రకృతి సంబంధమైన. ఇంకా ప్రతి క్లాసులు అలాగే ఉందండి. ఒక్కొక్క మనిషిలో ఉంది. 5-6 క్లాసులు ఆగుతుంది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హలో, ఇప్పుడు నీకు ఏదో తగిలింది కదా గట్టిగా. ఇంతవరకు నీ చర్చకి వెళ్తే అయ్యారు ఏం చెప్తున్నారు ఏదో అర్థం హల్లెలూయా. కొందరు కొనుక్కున్నారు, ఇక్కడ కొనుక్కూడా ఏం లేదు. బాగా వింటున్నారు, తగులుతున్నది, విడుదలేదు. ఎందుకంటే వాక్యం ఉంటినట్టుగా చెప్తే జీవితం మారిపోతుంది, స్వభావం మారుతుంది, ఆత్మీయులుగా మారుతుంది, దేవుడి బిడ్డలుగా మారుతుంది, శాతానికి విడిచిపెట్టుతుంది, భార్య భర్తల మాటకి లోబడుతుంది, దైవదాసుల మాటకి లోబడుతుంది. ఆత్మ సంబంధులుగా బిడ్డలుగా మారుతుంది. అందుకే బైబిల్ క్లాసుల ఉద్దేశం. అయ్యారు చెప్పారు ముగింది వెళ్తుంది లేదు, 5 నిమిషాలు ఉంది, అది నేను చూస్తాను. స్తోత్రం నీ జీవితంలో ఈ రోజు చెప్పిన వాక్యం నిన్న తగులుతాయి. ఒక్క చుక్క కన్నీరు పడేసి దేవుడి సన్నిధిని ఏడండి. దేవా, నాకు ఆత్మ సంబంధమైన మా పిల్లలుగా మారడానికి ఇష్టం ఉంది, నన్ను హెల్ప్, నాకు సహాయం చెయ్యమని దేవునికి నీ అడిగితే నిశ్చయంగా నీ ప్రకృతి సంబంధమైన స్వభావం మార్చి ఆత్మ సంబంధమైన మనుషుడుగా దేవుడు నిన్ను మార్చి. నేను ఎవరు చెయ్యి, నేను ఇప్పుడు చెప్పిన వాక్యం అది లోపలికి పరిశుద్ధాత్మ దేవుడికి పని చేస్తే నీ జీవితం మారిపోతుంది. దేవుడికి స్తోత్రం కలిగి స్తోత్రం కలిగి స్తోత్రం కలిగి. నాకు చిన్న ఒక మంటగారు ఆయన పేరు ఆశయ, మీకు అందరికీ తెలిసి ఇక్కడికి వచ్చారు. ఈ కార్ ఫెండర్ కూర్చున్నప్పుడు ఆ కార్ ఫ్రెండ్ ఒక ఫ్యాన్ ఉంది. అది ఆయన గడికి చెప్పారు, నైనా ముట్టకూడదు ఎన్ని చెప్పలే కానీ ఏడేది చేయలేదు. మాట వినేదో కలగలే. చెయ్యి ముట్టడం, తట్టడం, రక్తం పడడం ఇలా జరుగుతుంది. నీ ఎవరి మాట వెళ్ళలేకపోతే ఏదో జరుగుతుంది. నీ అయ్యగారు ఇక్కడ వచ్చి సభించారు, చెయ్యొద్దురా అని సంఘ కాపాడి నీతో చెప్తే అది మాటకి అది నీకు నీ కుటుంబానికి విడుదల, నీ కుటుంబంలోకి క్షేమాభివృద్ధి కలుగుతుంది. మాటకి విధేయత కలగలేదు, దేవుడు బోధకి ఏం చేయలేదు, విధేయత కలగలేదని అనుకో, వారికి విడుదల కలగలేదు. దేవుని యేసు వచ్చి ఆడికి బోధించలేదు. ఆ కాలంలో ఉన్న యూదులకి పరిస్థితికి బోధించినప్పుడు ఆడే చేసిన దేవునికి బెదిరించి, దేవునికి ఏం చేశారు? దాన్ని బట్టి ఏమైంది మీకు తెలుసా? ఏదు దేశం నుండి ఏసైకి వారందరూ ఎదిరించారు. ఆ దేశం నుండి వారికి దేవుడు వెళ్ళగొట్టాడు. 122 రాజ్యములకి చిత్తరిపోయింది. ఎన్ని రాజ్యాలకి? చెల్లా చెదరైపోయింది. 122 రాజ్యానికి ఇశ్రాయేల్ దేశం నుండి వారు 122 రాజ్యములకి చెదరిపోయింది.
ఎందుకు అలాగా జరిగిందంటే ఆ మాట వినలేదు. ఎలాగా దేవుడు చెప్పారు, కోడి తన పిల్లలకి రెక్కల చేత చార్చుకోవడానికి నేనే ఆశించాను. నీకు మనస్సు లేదా? నీకు మనస్సు ఎక్కడ? రెక్కలకి దేవుడు రెక్కల కిందకి రావడానికి మనస్సు లేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వారికి 120 కంటి రాజ్యాలకి వారికి చెల్లాచెదరు చేశారు. ఈ రాత్రి నా మాట ముగిస్తున్నాను. దేవుడి మాటకి విధేయత కలగడానికి ఇష్టం ఉన్నవాడు కన్ను మూసుకుంటే మోకరించి ప్రార్థించాను. హల్లెలూయా. దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. సమర్పించుకున్న మీ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకొని చెబుతా, దేవా నేను ప్రకృతి సంబంధమైన మనిషి నుండి ఆత్మీక సంబంధి అయిన మనిషిగా మారాలని కోరుచున్నాను దేవా. నన్ను సహాయం చేయి దేవా. నాకు అప్పుడప్పుడు నీవు ఇచ్చిన ఆ హెచ్చరిక నా జీవితానికి రాత్రి వేళ తాకి తీరింది. రాత్రి వేళ ఎవరు ఉన్నారు ప్రకృతి సంబంధమైన స్వభావాన్ని తీసివేసేసి ఆ స్వభావములో సాతాను నిన్ను వాడుకుంటున్నాడు. ఆ స్వభావం నీలో ఉన్నందుకు దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క వాక్యోపదేశములు నీకు వెర్రితనముగా అనిపిస్తున్నది. కొన్ని సందర్భంలో దేవుని యొక్క మాటలు నీకు అసహ్యం కలిగించుచున్నది. కొన్నిసార్లు దేవుని యొక్క మాటలు నీకు విసుగు పుట్టించి తీరుతున్నది. అయ్యో తమ్ముడా, అయ్యో కుమారుడా, అయ్యో కుమార్తె, అలా నీ జీవితం ప్రయాణమై తీరుతే అయ్యో నీవు సాతాను చిక్కులో పడి నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. అందుకే రాత్రి వేళ హృదయాన్ని బద్దలు కొట్టుకుంటూ క్షమాపణ మనస్తత్వంతో దేవునికి చెప్పగలుగుతాదేవా. ఒక్కసారి నా మీద కనికరం చూపించదేవా. ఇలాగ పాడిన పాటలనే దేవా నీవు నాలో వెలిగించిన విశ్వాస దీపాన్ని ఆరిపోకుండా ఒక్కసారి నాకు సహాయం చేయలేవా. నేను ఆత్మీకుడిగా మారి తీరుతాను. ఆత్మీయతకు నేను గుర్తింపిచ్చేవాడిగా పరిశుద్ధాత్మ నాకు బోధించిన దానిని, సేవకుడు వాక్యం ద్వారా నాకు ప్రకటించిన దానిని సంఘములో ఆత్మీక బిడ్డలుగా నేను ఒక ఆత్మీక మనస్తత్వం కలిగిన వాడిగా నేను మారి తీరుతాను దేవా. నన్ను సహాయం చేయదేవా. నన్ను ఆత్మీకుడిగా మార్చుదేవా. ఆత్మీక విషయాలకు గుర్తింపించేవాడిగా దేవ. ఆకాశాన్ని చూస్తున్నాను, అంతరిక్షాన్ని చూస్తున్నాను, గాలిని చూస్తున్నాను, చెట్టుని చూస్తున్నాను దేవ. సకల జీవచరులను నేను చూస్తున్నాను. వీటన్నిటినీ కూడా చూసేటప్పుడు దేవా నీవు గుర్తొచ్చి తీరుతున్నావు. నువ్వు గొప్పవాడివి, నువ్వు ప్రాణాత్మను ఇచ్చే దేవుడివి, నువ్వు రక్షించే దేవుడివి, విడిపించే దేవుడివి. నీకు మించిన దేవుడు లేడు. నీకున్న స్వభావ తరగతిలో ఉన్న దైవత్వం ఇప్పించేవాడు ఎవడు లేడు దేవా. నీవే నాకు కావాలి దేవా. అందరూ సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంత మిగిలిగా ప్రేమించుచున్న పరలోకపు తండ్రి దేవా నీకు వందనాలు తెలియవస్తున్నాం. ఈ రాత్రి వేళ వాక్య భాగంలో నుంచి ప్రకృతి సంబంధమైన మనిషి ఎవడు, తనకి కలిగిన సర్వగుణము ఏంటిదో, ఆయన ఎట్టి రీతిగా నడుస్తాడు, ఆయన పద్ధతులు ఏ రీతిగా ఉన్నాయి అన్ని వివేచించారు దేవా. అప్పుడు నాకు గుర్తొచ్చింది ఆ ప్రకృతి సంగతిగా జీవించిన నికృష్టమైన మనిషిని నేనే అలా జీవించాను దేవా. కానీ రాత్రి వేళ నేను కుటుంబానికి చేస్తున్నా ఆ ప్రకృతి
సంబంధమైన జీవితం మరి నాకు ఎక్కర్లేదయ్యా. వాటితో నాకు ఈ రాత్రి నుంచి మరే రీతి కలిగిన సంబంధం వద్దేసయ్యా. నేను ఒక ఆత్మీక బిడ్డగా మారాలి, నీ కుమారునిగా మారాలి, నీ కుమార్తెగా మారాలి, దైవ స్వభావంలోకి వచ్చి తీరాలి, విశ్వాసిగా మారి తీరాలి, అభిషక్తునిగా మారి తీరాలి. దానికి నీ సహాయం నాకు కావాలి దేవా. రాత్రి వేళ పట్టలైన హృదయంతో, కన్నీటితో, సమర్పణతో దేవా, దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క సంఘముగా మేమందరం ఏక మనసుతో అడుగుతున్నాం దేవా. కరుణ చూపించయ్యా, కృప చూపించయ్యా, దయ చూపించయ్యా, నన్ను దాటుకుపోవద్దయ్యా. ఆత్మిక కుమారునిగా మార్చుమయ్యా, ఆత్మిక కుమార్తెగా నన్ను మార్చుమయ్యా. నీ వాక్యానికి లోబడేటట్టుకున్నా ఆత్మ నాకు దయచేయలేవా. నీ వాక్యము గుర్తయి ఉన్నది, అది ప్రాధాన్యత చెంది తీరేది అన్న రీతిగా ఉన్న మనసుగా నాకు హెచ్చరికనిచ్చి మనం అడుగుతున్నామయ్యా. ఈ రాత్రి మీద దేవదాసుని ద్వారా ఆత్మ ప్రేరేపణ కలిగి చెప్పబడిన మాటలను మేము అంగీకరించి ఆత్మీకులుగా మార్పు చెంది తీరడానికి నీవు సహాయం చేస్తున్నందుకు స్తోత్రమయ్యా. అలాగే ఈ రాత్రి మీద సమర్పించిన ప్రతి బిడ్డలు, ప్రతి కుమార్తెలు, ప్రతి కుమారుడు, ప్రతి యవనస్తుడు, ప్రతి భర్తలు దేవా, అందరినీ కూడా దేవా నీవు సహాయపరచండి. వారి మీద ప్రభుత్వపరిచిన ప్రకృతి సంబంధమైన శక్తిని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ఇప్పుడే ఎరగొడుతున్నామయ్యా. దాని పవరు, దాని శక్తి, దాని ప్రభావం నిష్ప్రయోజనమైపోనుగాక, నిష్ఫలమైపోనుగాక. దైవ స్వభావం వారిలో వ్యాపరించి తీరునుగాక. కృప వెంబడి కృప వారిని కప్పుకు తీరునుగాక. వారి దీపం దేవ చుడివాలి. గాలి వచ్చినప్పుడు కూడా, వాన వచ్చినప్పుడు కూడా, ఎన్ని పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఎలుగుతున్న దీపముగా ఆత్మీకులుగా నిలబెట్టండి దేవా. సహాయపరచమని కూర్చున్నాం. ఈ రాత్రి ఆత్మీక బిడ్డలు ఈ వాక్యం విని లేవనెత్తబడినందుకు స్తోత్రం. పరలోకం కొరకు నిలబడినందుకు స్తోత్రం. సంఘం కొరకు నిలబడినందుకు స్తోత్రం. కృపాసింహాసనం ఎదుటకు పరిగెట్టొచ్చినందుకు స్తోత్రం. యేసయ్య వారిని హత్యేసుకొని నా కుమారుడు, నా కుమార్తె వాటేసుకున్నది దేవా మేము ఆత్మలో చూడగలిగి తోడుతున్నాం దేవా. ఆత్మీకులుగా మార్చినందుకు స్తోత్రం. ఆత్మీకులుగా నిలబడిన వారిని పిలవడానికి వచ్చే దేవుడిని మేము వాక్యం ద్వారా మేము వినగలిగితేరాం. ఈ రాత్రి వేళ మా అందరితో హృదయపూర్వకంగా మాట్లాడినందుకు స్తోత్రం. ఆత్మీక బిడ్డలుగా మాకు తయారు చేసినందుకు స్తోత్రం. ఇంతసేపు వాక్యం బోధించడానికి దేవుని యొక్క అభిషేకుడైన దాసుని ఉపయోగించినందుకు స్తోత్రం దేవా. ఇంతసేపు క్లాస్ వినడానికి, క్లాస్ ఆలకించి తినడానికి సంఘ బిడ్డలందరినీ కూడా దీవించినందుకు స్తోత్రం. అదే రీతిగా ఈ సంస్థానం ద్వారా మాటలు బయట వింటున్న బిడ్డల కొరకు స్తోత్రం అయ్యా. ఊరివారి గురించి స్తోత్రమయ్యా. వారిని కూడా దీవించి ఆశీర్వదించమని కోరుతున్నాం దేవా. ఇప్పుడు మేమందరం కూడా మా ఇళ్ళలోకి, మా కుటుంబంలోకి తిరిగి వెళ్తున్నాం దేవా. నీవు ఇచ్చిన కృపావాత్స్యానికి ఆదుకొని ముందుకు కొనసాగుతున్నాం. ఈ గుణలతో నింపినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారుక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడికి వచ్చిన భక్తులతో దేవా ఈ రెండో రాకడ వరకు తోడై ఉండును గాక. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసయ్య నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్దామా? శక్తి సరిపోలేదు, ఇంకోసారి గట్టిగా గట్టిగా దేవుడు మన ప్రార్థన దీవెన స్తోత్రం చేద్దాం. ప్రకృతి స్వభావం చచ్చినందుకు స్తోత్రం చేద్దాం. ఆత్మిక స్వభావం వచ్చినందుకు స్తోత్రం చేద్దాం. దేవుని యొక్క వాక్యానికి గుర్తింపించిన బిడ్డలుగా మానవుడు స్తోత్రం చేద్దాం. ఆత్మికత కొరకు యేసయ్యను ఎదుర్కోవడానికి తయారైన స్తోత్రం చేద్దాం. సంఘ బిడ్డలందరినీ కూడా క్షేమారోగ్యం పుట్టినందుకు స్తోత్రం చేద్దాం. వచ్చే వారిని కలవడానికి కృప దయచేసినందుకు స్తోత్రం చేద్దాం. దేవుడు అందరినీ దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.